హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఎప్పుడు కూడా మార్కింగ్ చేస్తాం కాబట్టి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సన్నగా ఉండేవారికి డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఫిట్గా ఉంటుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డాట్స్ అనేది ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటే మనకి 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా. అదేవిధంగా ఇప్పుడు షేప్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 3వ డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోండి. మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. 4th డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి డాట్కి మధ్యలో. నేను ఈ మార్కింగ్ అనేది బ్లౌజ్ కటింగ్లో చూపించాను, అంటే సన్నగా ఉండేవారు ఎలా వేసుకోవాలనేది. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని వేరే కలర్ ఉన్నట్లయితే మనం పైన యాడ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు పైన 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇన్విజిబుల్ షేప్ పట్టి కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అలా స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మనకి లోపల అనేది ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. మనకు ఒకవేళ ఓన్గా షాప్ పెట్టుకోవాలన్నా సరే ఇలాంటివి సైడ్ ఎడ్జెస్ అనేవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓవర్లాక్ చేసుకొని. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టిన వేరే కలర్ని వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు 30 సైజ్ నుంచి 44 సైజెస్ వరకు కూడా సెకండ్ ఛానల్లో ఉన్నాయి. ఎందుకంటే చాలామంది టేప్తో అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్ చార్ట్తో నేను కటింగ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా సైజెస్. మీకు ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు, టేప్తో కావాలనుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సెకండ్ ఛానల్ కూడా. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే సిజర్స్ కానీ, టేప్ కానీ, కుర్తీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 2 ఈక్వల్గా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి షేప్ పట్టి ఓపెన్ ముక్క వేయక ముందు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఓపెన్ సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా ఒకసారి మెజర్మెంట్ అనేది అది బ్లౌజ్తో ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు పొడవు ఉన్నట్లయితే మీరు ఓపెన్ వేయక ముందు మిడిల్ పాయింట్లో అంటే డాట్ వెడల్పు అనేది కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు బాగా ఎక్కువ అనిపిస్తే షేప్ దగ్గర కూడా వెడల్పు అనేది కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఉక్సుల పట్టికి మిడిల్ దాటిన దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఓపెన్ సైడ్ చాలా డౌట్ అడుగుతున్నారు కదండి. మీరు ఒకవేళ ఎక్కువైనట్లయితే మీరు ఆ విధంగా ట్రై చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను డౌట్స్ అనేది. ఎందుకంటే చాలామంది సైడ్ జాయింట్స్ కూడా రావడం లేదని అడుగుతున్నారు కదండి.
ఒక హాఫ్ వరకు ఓపెన్ ముక్క అనేది లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా చూసుకోండి ఫోల్డింగ్ అనేది. ఉక్సులు పట్టీకి మాత్రం ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డింగ్ అయ్యి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్గా లోపల ఫోల్డింగ్ చేసుకున్న స్టిచ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టీకే మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అది తాళ్ళ పట్టీ అయితే మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఈ విధంగా కింద కూడా తిప్పుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకుంటే మెడ భాగానికి అంత నీట్గా ఉంటుంది చేతికుట్లు అనేవి. కాబట్టి రెండు క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకండి, కొంచెం క్రాస్ అనేది ఈ విధంగా జస్ట్ కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు రెండు ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం సన్నగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఫ్రంట్ పార్ట్లో మనం చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. చుట్టూరు కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి చేతికుట్లు వేసుకోవడానికి. మీరు ఒకవేళ లాంగ్ స్టిచ్ వేసుకొని కూడా చేతికుట్లు వేసుకోవచ్చు. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నేను మీకు చూపించడం కోసం ఇవన్నీ ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.